దర్శకత్వంలో నేను మూవీ చేస్తాను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా హస్బెండ్కి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలనండి. అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవ్వాలని ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న ప్రగాఢమైన కోరిక. అది దాన్ని ఒక ఆకారం దాల్చే సమయం వచ్చినప్పుడు మేము ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మాకు మా పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చిందండి. ఏ సినిమాకైనా ఎన్ని జనరేషన్స్ నుంచినైనా మంచి సినిమా అంటే దానికి వెనకాల మంచి కథ అయితే ముందు ఉండాలి అని. సో ఆ నేపథ్యంలో మేము విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగిందండి. ఆయన మాకు ఒక మంచి కథ చెప్పారు. మేము ఆయన మంచి కథలు ఇస్తారని అంతవరకు మాకు తెలుసు. ఆయన ఒక బాహుబలికి రచయిత అని తెలుసు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈయన కథాబలండి. అంటే బాహుబలి అంటే బాహుబలి బలంగా ఉంటే బాహుబలి అంటారు కదా. సో ఆయన దగ్గర కథలన్నీ చాలా బలంగా ఉంటాయండి. అందుకని నేను మాకు కథాబలి. అంతే కదండి, ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక నడిచే కథల లైబ్రరీ అండి. ఆయన దగ్గర 100కు పైన కథలు ఉన్నాయంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. సో అందులోంచి ఒక ఆణిముత్యం లాంటి కథను మాకు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది మా అందరికీ నచ్చింది బాగా. తర్వాత దానికి విజేంద్ర ప్రసాద్ గారే డైరెక్షన్ చేస్తే బాగుంటుందని మాకు అనిపించి ఆయన రిక్వెస్ట్ చేసామండి. ఆయన మా కోరిక మన్నించి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో తర్వాత మేమందరం కూర్చుని దీనికి ఎవరైతే బాగుంటారు క్యాస్టింగ్ అని అనుకున్నప్పుడు దీనికి ఆల్రెడీ ఉన్న స్టారింగ్ కాకుండా కొత్త న్యూ ఫేసెస్ ఇస్తే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది మన స్టోరీకి అని మేము నిర్ణయించుకుని కొత్త క్యాస్టింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చిందండి. మా దగ్గరికి వచ్చిన క్యాస్టింగ్ అంతా కూడా డైరెక్టర్ గారు వాళ్ళ యాక్టింగ్ కెపాసిటీ వాళ్ళ ఇది చూసి సెలెక్ట్ చేసి తీసుకున్నారండి. ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చి చేయమంటే చేసింది కాదు. మన రజత్నైనా నేహానైనా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి. మనం పెద్దవాళ్ళని తీసుకోవడం కంటే వీళ్ళల్లో ఉన్న నటన బయటికి తీసుకురావాలని సాన పెట్టి డైరెక్టర్ గారు చేసి ప్రొడక్ట్ మాకు బయటికి తీసుకొచ్చారండి. సో ఈ ప్రయత్నంలో మాకు ఆయన అన్ని విధాల గైడ్ చేశారండి. ఒక తండ్రిగా, గురువుగా, అన్ని రకాలుగా మేము చాలా చాలా నేర్చుకున్నామండి ఈ సినిమా నుంచి. ఏం చేయాలి ఏంటి ప్రతి నిమిషం వెన్నుదండి ఉన్నారు. ఈ ప్రయాణంలో మాకు ప్రతి విషయం గైడ్ చేసి విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కథలు ఉంటాయని ఇలా ఈ రకంగా వెళ్ళాలి అని ఒక త్రోవ చూపించిన వ్యక్తి అండి మా వెనకాల ఉన్న వ్యక్తి సుకుమార్ గారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ గారు. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. మాకు ఒక మంచి కథా రచయితని, ఒక దర్శకుడిని మాకు పరిచయం చేసి ఇలా వెళ్ళమని మాకు ఒక త్రోవ చూపించారు, ఒక దారి చూపించారండి.